జగన్ దేవరపల్లి పర్యటనపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు మాజీ మంత్రి తానేటి వనిత. జగన్ ను చూసేందుకు కొందరు యువకులు ఉత్సాహం చూపించారని, ఈ క్రమంలో లక్ష్మి అనే మహిళా దుకాణంలో దేవుడి ఫోటో పడిపోయిందని వెల్లడించారు. దీనిపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక దుకాణం, ఈ లక్ష్మి గారి దుకాణం, ఆ దుకాణంలోకి గబగబా వెళ్ళి పరిగెత్తి వెళ్ళి వారి పైకి టెర్రస్ మీదకి వెళ్ళి ఏదో ఫోటోలు దిగడానికి వాళ్ళు పరిగెత్తినప్పుడు వీరి దుకాణంలో ఒక చిన్న టేబుల్ మీద ఒక దుర్గాదేవి మాత ఫోటో ఉంటే అది వాళ్ళందరూ పరిగెత్తే క్రమంలో అది కింద పడింది. కింద పడిపోతే దాన్ని కూడా భూతద్దంలో చూస్తూ ఏదో కావాలని దేవతల్ని కించపరుస్తున్నారు, ఇసిరేశారు అని మాట్లాడుతున్నారు. అంటే ఏమనుకోవాలని వీళ్ళని? ఈ రోజున వాళ్ళు యువకులు ఏదో ఉత్సాహంతో అన్నతో వీడియో తీసుకోవాలి, లేకపోతే అన్నని పైనుండి చక్కగా వీడియో తీయాలని ఏదో రకరకాల ఆలోచనలతో వాళ్ళు పరిగెత్తి వెళ్ళినప్పుడు జరిగిన చిన్న పొరపాటుని కూడా ఈ రోజున వాళ్ళు భూతద్దంలో చూసి అదేదో రాజకీయం చేయాలి, బురద జల్లాలని చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా తమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని షాప్ యజమాని లక్ష్మి తెలిపారు. జగన్ హయాంలో తాము ఎంతగానో లబ్ధి పొందామన్నారు. మేము జగన్ గారిని చూసామండి, మాకు సంతోషంగా ఉంది. మాకు ఈ కష్టాలని మేము ఏం అనుకోలేదు అసలు, కానీ వాళ్ళే పుట్టగించుకున్నారు. అలాగా మాకు ఏ నష్టం జరగలేదు. మేము జగన్ గారిని చూడలేదని నేను బాధపడ్డాం. ఇవాళ చూసామని మా కుటుంబం అంతా మేము ఆనందపడుతున్నాం. మాకు ఏ నష్టం జరగలేదు, మాకు న్యాయమే జరిగింది ఆయన వల్ల. మాకు 2 ఇళ్ల స్థలాలు వచ్చినాయండి, అన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు మా ఇల్లు తీసేస్తామంటున్నారు. మేమేదో రోడ్డు పక్కన చిన్న ఇల్లు వేసుకుని ఉన్నాం. జగన్ గారు ఇచ్చిన స్థలాల్లో ఇంకా కట్టుకోలేకపోయాం, కట్టుకుంటాం. కానీ ఆ పక్కనున్న ఇల్లు కూడా తీసేస్తామంటున్నారు.